మీ అందరికీ రాయుడు గారి మిలిటరీ హోటల్ కోసం తెలిసే ఉంటారుగా, చాలా ఫేమస్. అట్లీస్ట్ మనలో చాలామంది వెళ్ళి విజిట్ చేయలేకపోయినా ఈ ఇన్స్టాగ్రామ్ వాటిలో ఆయన రీల్స్ ఇవన్నీ చూసే ఉంటుంటారు. సో ఒక్కసారి తినండి, ఆయనదే రీల్ అనమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే స్కామ్ చేయడమే కాదు, స్కామ్ చేసిన వాళ్ళు పేమెంట్ చేసినా మనకేం ఇబ్బంది. 14th April 836 రూపాయలు స్కామ్ గడి మనకు కొడితే మన అకౌంట్ బ్లాక్ చేస్తారా? ఆయన పట్టుకోలేక చేత కాక మన అకౌంట్ బ్లాక్ చేస్తారు అనమాట. ఇదేం కాన్సెప్ట్? గురువు గారిది బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేశారు అనమాట, ఫ్రీజ్ చేశారు. ఒక్క గురువు గారనే కాదు, మీకు సుబ్బయ్య గారి హోటల్ కోసం కూడా తెలిసే ఉంటుంది. సుబ్బయ్య గారి హోటల్ తిరుపతి బ్రాంచ్ వాళ్ళ అకౌంట్ కూడా ఎలాగ ఫ్రీజ్ చేశారు. వాళ్ళ అకౌంట్స్ అనే కాదు, చాలామంది ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్స్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది ఈ మధ్య చాలామంది బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. సో వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ అవుతున్నాయి? నేను టైటిల్లో పెట్టిన ఆపరేషన్ ఆక్టోపస్ అంటే ఏంటి, మీరు పద్దాక ఈ మధ్య మ్యూల్ అకౌంట్స్ అని ఉంటారు. సో ఈ మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ ఎవరైనా స్వయంగా వాళ్ళు కనుక ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోండి. సో దట్ అది మిగతా పీపుల్కి ఉపయోగపడే అవకాశం ఉంది. సరే, ఫస్ట్ ఈ ఆపరేషన్ ఆక్టోపస్ అంటే ఏంటి? ఏవైనా సరే ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇన్వెస్ట్మెంట్స్ స్కామ్స్ కానీ, ట్రేడింగ్ ఫ్రాడ్స్ కానీ, డిజిటల్ అరెస్టులు కానీ, కేరళ లాటరీలు కానీ, లేదంటే బెట్టింగ్ యాప్స్ కానీ, ఇలాంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కనిపెట్టి అరికట్టడానికి మన హైదరాబాద్ పోలీసులు స్టార్ట్ చేసింది ఈ ఆపరేషన్ ఆక్టోపస్. మన వీసీ సజ్జనార్ గారి ఆధ్వర్యంలో డీసీపీ అరవింద్ బాబు గారి నేతృత్వంలో లీడర్షిప్లో 16 స్టేట్స్లో ఎట్ ఏ టైం ఈ ఆపరేషన్ చేశారు. ఆ స్టేట్స్ ఏంటంటే మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ అండ్ ఒడిశా. ఇవన్నీ స్టేట్స్లో ఈ ఆపరేషన్ ఆక్టోపస్ నిర్వహించి 104 మందిని, విచ్ ఇంక్లూడ్ 1 బ్యాంక్ మేనేజర్, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అంటే, వీళ్ళందరూ ఇంటర్నెట్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సైబర్ ఫ్రాడ్స్ చేస్తున్నారు. సైబర్ ఫ్రాడ్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లో ఆ డబ్బుల్ని అక్కడ తీసుకొస్తున్నారు. ఇంకా దానికి ఫర్దర్గా చెప్తాను. అయితే ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే 151 బ్యాంక్ అకౌంట్స్. అంటే ఒక్కసారి మీ దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేసిన, ఇప్పుడు సపోజ్ మీకు ఒక కేరళ లాటరీ వచ్చిందని ఈమెయిల్ వస్తుంది, లేదంటే మెసేజ్ వస్తుంది. దాని తర్వాత మీరు ఇట్లా 5 lakhs గెలుచుకున్నారని వస్తుంది. గెలుచుకున్న తర్వాత మీకు ఆ 5 lakhs కావాలంటే మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి అని చెప్పి చెప్తారు మీకు ఫోన్ చేసి. ఎంత కట్టాలి అంటే 1630, 1730, 2000 కట్టాలని చెప్తారు. ఆ 2000ని ఒక బ్యాంక్ అకౌంట్లో వేయమంటారు. వేసిన తర్వాత ఇంకొక మళ్ళీ ట్యాక్సెస్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఇంకొక 10,000 అడుగుతారు. దాని తర్వాత ఇలా కస్టమ్స్ క్లియర్ చేయాలనో, అది క్లియర్ చేయాలనో, ట్యాక్స్ కట్టాలనో, జీఎస్టీ కట్టాలనో ఇంకొక 20,000 అడుగుతారు. ఈ అడిగే డబ్బులన్నీ వాళ్ళు క్యాష్ తీసుకోవట్లా, ఖచ్చితంగా ఒక బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నారు. కరెక్టా? సో ఇలాంటి ఫ్రాడ్స్లో 150 బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళు యూజ్ చేసి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇది ఒక కాంప్లెక్స్ వెబ్ అకౌంట్స్ అనమాట. అంటే ఒక అకౌంట్స్కి వచ్చిన తర్వాత ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి, ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి, ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి అలా ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్ళారు. దాని తర్వాత దీన్ని డిస్మాంటిల్ చేయడం కోసం, ఇలాంటి ఒక నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయడం కోసం 32 స్పెషల్ టీమ్స్ ఈ 16 స్టేట్స్లో కంటిన్యూస్గా వర్క్ చేసి ఈ 104 మందిని అరెస్ట్ చేశారు. ఈ 104 మందిలో 86 మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, 17 మంది బ్యాంక్ అకౌంట్ సప్లై చేసేవాళ్ళు, ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్, ఒక పెద్ద బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు వాళ్ళ రిలేషన్షిప్ మేనేజర్ అనమాట. ఇలా టోటల్గా 104 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్ అనేది ఆపరేషన్ ఆక్టోపస్ 1.0 ఇది ఫిబ్రవరిలో కంక్లూడ్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఆపరేషన్ 2.0 కూడా స్టార్ట్ చేశారు. ఈ ఆపరేషన్ 1.0లో వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు ఆ టీము ఆల్మోస్ట్ 1055, 1055 సైబర్ క్రైమ్స్ చేశారంట. అండ్ వాళ్ళు సైబర్ క్రైమ్స్ చేసి ఆ నెట్వర్క్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంత అంటే అక్షరాల 127 కోట్లు. ఇది అఫీషియల్గా తెలిసింది, అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి టాక్ అనమాట. సో 127 కోట్లు. దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ సీజ్ చేయటం, వాళ్ళ దగ్గర ఉన్న అకౌంట్స్లో ఉన్న క్యాష్ సీజ్ చేయటం, ఇవన్నీ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ 2.0 స్టార్ట్ చేసి దాన్ని నిన్న ఒక 2 days బ్యాక్ దాన్ని కంక్లూడ్ చేశారు. వీసీ సజ్జనార్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారనమాట. ఇందులో మన హైదరాబాద్ పోలీసులు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. మన పోలీసులు ఇంత పెద్ద పాన్ ఇండియా వైజ్ ఉన్న నెట్వర్క్ని బ్రేక్ చేయగలిగారంటే. సో ఇందులో మళ్ళీ 52 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు అరెస్ట్ చేసిన వాటిల్లో ఇంతకుముందు వీళ్ళు చేసిన ఆపరేషన్ 1.0లో ఏం చేశారంటే సైబర్ క్రైమ్స్కి ఒక సైడ్ ఉన్న దాని మీద టార్గెట్ చేశారు. అంటే ఈ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ని కానీ, వాటిని సప్లై చేసేవాళ్ళు కానీ వాళ్ళు. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్కి రెండో వైపు ఉన్న వాళ్ళని, ఎవరైతే ఈ బ్యాంక్ అకౌంట్ మేనేజర్స్ ఉన్నారో, బ్యాంక్కి సంబంధించిన అఫీషియల్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి తెలుస్తున్నాయో ఇలాంటి ఫ్రాడ్ జరుగుతున్నాయని చెప్పి ఏవైతే ఈ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకి సప్లై చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేశారు. ఇందులో 52 మంది అరెస్ట్ చేస్తే అందులో 32 మంది బ్యాంకుకి సంబంధించిన ఎంప్లాయీస్.
వాళ్ళు ఇండివిజువల్ బ్యాంక్ మేనేజర్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్స్, కేవైసీ వెరిఫై చేసే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు. ఎందుకంటే ఈ అకౌంట్స్ని కొన్ని అకౌంట్స్ వెరిఫై చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళ కేవైసీ మొత్తం రాంగ్, వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఫేక్, అన్ని ఫేక్, కావాలనే వాళ్ళు ఫేక్గా తీసుకుని ఫేక్గా అకౌంట్స్ క్రియేట్ చేసి మరీ సప్లై చేశారు. అండ్ 15 మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, ఒక 5 అకౌంట్ సప్లయర్స్. ఇప్పుడు నేను పద్దాగా ప్రతిసారి ఈ మ్యూల్ అకౌంట్స్ అంటాను కదా. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్సే. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ని నన్ను అడుగుతారన్నమాట. సో బ్రో నీ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చా అంటారు. నాకేంటి యూజ్ అంటే నీకు ఇలా డైలీ ఒక 1000 లేదంటే మంత్లీ ఒక 20,000 25,000 నీకు రెంట్కి నీ అకౌంట్ నాకు ఇస్తే నీకు రెంట్ ఇస్తాం అంటారు. సరే ఏదో పిల్లలు ఏదో వేసుకుంటారు అని చెప్పి కొంతమంది అవగాహన లేని వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళు, డబ్బులు అవసరమైన వాళ్ళు, లైక్ స్టూడెంట్స్, ఈ వర్క్ ఫ్రమ్ ఇంట్లో ఉండే మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటి వాటికి ఈజీగా టెంప్ట్ అవుతారు. సో ఇచ్చేస్తారు. సర్లే మనం చేయట్లేదు కదా, ఏదైనా అయితే మాకు తెలియదండి, మాకేం తెలియదు, సో వాళ్ళు వచ్చి అడిగారు మేము ఏదో ఇచ్చేసాం అంతేగా మాకేం తప్పు లేదు అని చెప్పుకోవచ్చు అని అనుకుంటారు ఆ టైంకి, మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని. సో ఈ అకౌంట్స్ని తీసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సైబర్ క్రైమ్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం వాడతారు. ఈ అకౌంట్స్ని మ్యూల్ అకౌంట్స్ అంటారు. ప్రతి మనందరి అకౌంట్స్ మ్యూల్ అకౌంట్స్ కాదు, ఏవైతే మన అకౌంట్స్ని వాళ్ళు సైబర్ క్రైమ్స్కి వాడుతున్నారో వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఈ అకౌంట్స్ సప్లై చేసే వాళ్ళు ఎవరా అంటే ఇంక ఇలా టార్గెట్ చేసి ఇలా మాట్లాడి ఆ అకౌంట్స్ని రెంట్ ఇచ్చి, సో వాళ్ళు తీసుకెళ్ళి మిడిల్ మ్యాన్స్ అనమాట, వాళ్ళు ఈ అకౌంట్స్ని కలెక్ట్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఏజెంట్స్, వీళ్ళు తీసుకెళ్ళి ఆ సైబర్ నేరగాళ్ళకి ఇస్తారు. ఇదొకటి. మళ్ళీ ఈ అకౌంట్ సప్లయర్స్ ఇండివిజువల్ బ్యాంక్ వాళ్ళని మాట్లాడుకొని, సో అక్కడి నుంచి ఏమైనా ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని అవి కూడా కలెక్ట్ చేసి ఇస్తారు. సో ఇలాగే ఇది ఒక నెట్వర్క్ అనమాట. దీనికి అసలు ఆపరేషన్ ఆక్టోపస్ ఎందుకు పేరు పెట్టారంటే, ఇది ఆక్టోపస్కి హ్యాండ్స్ అంటారా లెగ్స్ అంటారా అదేదో పేరు ఉంటుంది అబ్బా మర్చిపోయాను నేను. సో డిఫరెంట్ చాలా హ్యాండ్స్ ఉంటాయి కదా, ఒకటి కట్ చేసినా మిగతావన్నీ వర్క్ చేస్తూనే ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి నెట్వర్క్ని బ్రేక్ చేయాలంటే అన్ని హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసేయాలి. సో అలా దానికోసం ఆ విధంగా ఆలోచించే ఆపరేషన్ ఆక్టోపస్ అని పేరు పెట్టారు. ఇది ఒక టీమే, ఒక ఆక్టోపస్ అంటే లేదు, ఇండియా వైజ్ చాలా ఆక్టోపస్లు ఉన్నాయి ఇలాంటివి. మన వాళ్ళు 1-2 వీటిని మాత్రమే పట్టుకోగలిగారు మన పోలీసులు. ఇంకా పాన్ ఇండియా వైజ్ చాలా స్టేట్స్లో ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి, తెలుస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. నెట్వర్క్ని అవగాహన చేసుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని. సో ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఈ మ్యూల్ అకౌంట్స్లోనే ఎలా వాడతారని కూడా చెప్తా. ఒక లాస్ట్ ఇయర్ నేను బెట్టింగ్ యాప్స్ మీద మనం వీడియోలు చేస్తున్నప్పుడు దాని మీద రీసెర్చ్ చేసే టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక బెట్టింగ్ వెబ్సైట్లో డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకుంటారు, మన దగ్గర నుంచి డబ్బులు ఎలా చేసుకుంటారు, డబ్బులు ఎలా వెనక్కిస్తారు, ఆ ప్రాసెస్ ఎలా జరిగిద్దంటే, డైరెక్ట్గా మీ అకౌంట్ అంటే మీరు వాడేదో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వటమో, వాళ్ళ క్యూఆర్ కోడ్ ఇవ్వటమో ఏదో ఇచ్చి వాళ్ళ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇండివిజువల్గా కొన్ని యూపీఐడీస్ డిస్ప్లే చేస్తారు. ఆ యూపీఐడీస్ 10 నిమిషాలు 20 నిమిషాలు యాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే పర్ డే వాటికి లిమిట్ ఉంటుంది కదా. సో ఈ ఎవరైతే డిఫరెంట్ ఈ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఉన్నాయో ఆ యూపీఐడీసే, ఆ యూపీఐడీ అక్కడ డిస్ప్లే చేస్తారు. మనం ఆ యూపీఐడీకి మనీ వేయాలి. వేసిన తర్వాత అక్కడ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఎంత మనీ వేసాం, ఏ యూపీఐడీకి వేసాం, దాని ట్రాన్సాక్షన్ నెంబర్ ఏంటి, యూటీఆర్ ఏదో ఉంటారు కదా, ట్రాన్సాక్షన్ నెంబర్ ఏంటి అని పెట్టి సబ్మిట్ చేస్తే వాళ్ళు కాసేపు ఒక 5 మినిట్స్లో వెరిఫై చేసుకొని, వెనకాల ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి, అవి వెరిఫై చేసుకొని నీకు అక్కడ నీ దాంట్లో అకౌంట్ ఏదైతే ఉందో సో నీకు అందులో అక్కడ చూపిస్తారనమాట. దాన్ని ఏదో అంటారబ్బా, సరే నీ అకౌంట్లోకి అక్కడ చూపిస్తారు. ఆ కంప్లీట్ వెబ్సైట్ దాంట్లో నీ అండర్ ఎంత ఉంది, ఒక 5,000 ఇస్తే 5,000 చూపించుకుంటారు. 5,000తో నువ్వు ఆడుకోవచ్చు. ఆడుకున్న తర్వాత నువ్వు గెలుచుకున్నా ఏదైనా చేసినా నువ్వు విత్డ్రా పెడితే ఏమైందంటే మళ్ళీ నీకు డబ్బులు రివర్స్లో చేసినప్పుడు పలానా వెబ్సైట్, ఆ బెట్టింగ్ వెబ్సైట్ ఉంది కదా అందులోంచి వచ్చినట్టు చూపారు. ఈ లావణ్య బుక్ స్టోరో, ఏ సుబ్బారావు గారి జనరల్ స్టోరో అలాంటి దగ్గర నుంచి వేరే పెన్ షాపో అక్కడి నుంచి నీకు ఏదో అమౌంట్ క్రియేట్ అయినట్టు చూపించుకుంటారు. దీంతో ఏం చేస్తున్నారంటే ఈ జీఎస్టీలు ఇవన్నీ ఎగ్గొడుతున్నారు. అలాగే ఈ మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి, ఇంకో అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి అక్కడి నుంచి డిఫరెంట్గా మనీని బైఫర్కేట్ చేసుకుంటా ఫర్దర్గా ఏం చేస్తున్నారంటే ఎండుకు వచ్చేపాటికి అమౌంట్ని ఇక్కడి నుంచి ఫారెన్కి వేరే దేశాలకు తరలించుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక అకౌంట్కి రాగానే డైరెక్ట్గా తరలించవచ్చు కదా అంటే కాదు. ఇది పోలీసులకు కానీ ఎవరైనా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేయాలి. వాళ్ళ టైం వేస్ట్ చేయటం కానీ ఎంత ఈజీ కాదు కదా. ఇప్పుడు అకౌంట్ ఏ నుంచి అకౌంట్ బీకి వచ్చింది, వాళ్ళు ఫోన్ చేసి ఆ బి అనే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాలి, కనిపెట్టాలి, అడగాలి, మళ్ళీ బి నుంచి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి, మళ్ళీ అవన్నీ ఆ బ్యాంక్స్ ఏంటి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి. ఇలాగా మీకు ఒక పెద్ద కంప్లీట్ స్ట్రక్చర్ని బ్రేక్ డౌన్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఆ లోపల వీడు మొత్తం సర్దుకొని ఇంకో చోటకి వెళ్ళిపోయి ఇంకోటి చేసుకుంటాడు. అందుకోసం అని చెప్పి ఇది ఒక వెబ్ ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశారనమాట. సో ఇప్పుడు ఇంక నెక్స్ట్ పాయింట్ చెప్తా, మీకు అర్థమైంది. సరే, ఈ ఆపరేషన్ ఆక్టోపస్ అర్థమైంది కదా. ఆపరేషన్ ఆక్టోపస్ ఏంటి, ఏం చేశారు, మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఈ స్కాము ఇవన్నీ ఒక సైడ్ జరుగుతుంటే ఎందుకు ఇండివిజువల్ అకౌంట్స్ ఇట్లా బ్లాక్ అవుతున్నాయి అన్నది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి.
ఇదేంటంటే దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే ఒక స్పైడర్ వెబ్ లాంటిది స్కామ్. స్పైడర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కామ్ చేసేవాళ్ళు, ఈ థ్రెడ్స్, ఈ వెబ్లో థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవేంట్రా అంటే బ్యాంక్ అకౌంట్స్. ఎప్పుడైతే ఈ థ్రెడ్స్ని కట్ చేయగలుగుతామో అప్పుడు ఏమైందంటే ఈ స్పైడర్స్ స్కామ్ చేయలేవు. స్పైడర్స్ ఇంక ఉండడానికి ఉంటుంది, పడిపోతాయి. సో వాటి ఆధారమే ఈ బ్యాంక్ అకౌంట్స్. సో ఏం చేశారంటే అందుకోసం అని చెప్పి ఎప్పుడైతే వీళ్ళకి ఒక స్కామ్, సపోజ్ నేను వెళ్ళి ఇంకోటి ఇట్లా నేను మోసపోయాను, ఇంకో పలానా అకౌంట్కి నేను ఇట్లా మనీ పంపించాను అని చెప్పి ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తానో ఆ అకౌంట్ ప్లస్ ఆ అకౌంట్ నుంచి ఏ అకౌంట్స్కి మనీ వెళ్ళినాయి, ప్లస్ ఆ అకౌంట్స్ నుంచి ఏ అకౌంట్స్కి మనీ వెళ్ళినాయి, ప్లస్ ఆ అకౌంట్స్ నుంచి మళ్ళీ ఏ అకౌంట్స్కి మనీ వెళ్ళినాయి అని చెప్పి ట్రేస్ చేసుకొని వీళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్స్ మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తున్నారు. సో దట్ ఫర్దర్గా ఈ బ్యాంక్ అకౌంట్స్ యూజ్ చేసి వాళ్ళు స్కామ్ చేయకుండా. పోలీసుల మైండ్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఉన్న బెనిఫిట్ అనుమానం ఏంటి అంటే సో ఈ అకౌంట్స్ అన్నీ కూడా ఈ స్కామ్లో భాగమే అని ఆలోచించి సో వీటన్నిటిని బ్లాక్ చేస్తున్నారు. రాయుడు గారు అనుకున్నట్టు స్కామ్ చేస్తుందని పట్టుకోవడం చేతకాక మా అకౌంట్ ఫ్రీజ్ చేస్తారంటే, పట్టుకోవడం చేతకాక అంటే వాడేమి ఇప్పుడు మన రెస్టారెంట్లో కూర్చొని తినేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోలా, మన సీసీటీవీలో చూసుకుని వెంటనే చెప్పేసి ఇంకో పలానా కూడా బిల్లు కట్టలేదని చెప్పడానికి. ఇంత కాంప్లెక్స్ నెట్వర్క్ ఉంది అక్కడ. సో ఫర్దర్గా వేరే వాళ్ళు స్కామ్ అవ్వకుండా వీటిని ఫ్రీజ్ చేస్తున్నారు. భయ్యా ఫ్రీజ్ చేస్తే మరి బిజినెస్, ఇండివిజువల్ హోల్డర్స్ నష్టం అంటే ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఉన్నది ఒక బ్యాంక్ అకౌంట్, నాకేదైతే నేను అల్లాడిపోతాను. సో అది ఖచ్చితంగా ఉంది, ఆ డిసడ్వాంటేజ్ ఉంది, దాని గురించి మాట్లాడతాను నేను. సో అందుకోసం అని చెప్పి ఈ బ్యాంక్ అకౌంట్స్ మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తున్నారు. అన్ఫ్రీజ్కి సపరేట్ థింగ్ ఉంది, మాట్లాడతాను. సో అది ఎందుకు ఫ్రీజ్ చేస్తున్నారు అంటే ఏదైతే ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ ఒక నోటెడ్ వాళ్ళ అండర్లో ఉన్న పలానా బ్యాంక్ అకౌంట్ ఇది స్కామ్కి సంబంధించిన అకౌంట్ అని అనుకుంటారో ఆ స్కామ్కి సంబంధించిన అకౌంట్ నుంచి ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరిగి వేరే దానికి వెళ్తుందో సో వాళ్ళు ఇది ప్రాపర్ కరెక్ట్ ట్రాన్సాక్షన్, రాంగ్ ట్రాన్సాక్షన్ అని చెప్పలేం గట్ట. ఆ టైంలో ముందు ఆ అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తున్నారు. సో దట్ ఆ థ్రెడ్స్ అనేవి కట్ అయిపోతే వీళ్ళు ఫర్దర్గా స్కామ్ చేయకుండా ఉండగలుగుతారు అన్న ఒక వాళ్ళ దృష్టిలో అదొక పాజిటివ్ అప్రోచ్. ఫర్దర్గా క్రైమ్ జరగకుండా ఆపగలుగుతున్నాం అని చెప్పి అనుకుంటున్నారు, విచ్ ఈజ్ నాట్ రాంగ్. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించినప్పుడు విచ్ ఈజ్ నాట్ రాంగ్. మన సైడ్ నుంచి కూడా చెప్తాను నేను మనకి ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి. మనకేమవుతుంది అంటే ఇప్పుడు నాలాగే ఎవరైనా ఇప్పుడు వాళ్ళకైనా సరే బిజినెస్ లాస్, నాలంటే ఎవరైనా సింగిల్ అకౌంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి లాక్ అయిపోతే అమౌంట్ మొత్తం లాక్ అయిపోతే అల్లలాడిపోతాం కదా. పోనీ అంటే పోలీసులు వాళ్ళ థాట్లో ఏముంటుంది, వీళ్ళు ఒకవేళ కరెక్ట్ వాళ్ళు అయితే వీళ్ళు అన్ఫ్రీజ్ చేయగలుగుతారు కదా, చేసుకోగలుగుతారు కదా అని ఉంటుంది. కానీ అన్ఫ్రీజ్ అన్నది చాలా పెద్ద ప్రాసెస్. ఏం చేయాలంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ చేయాలి, ఇట్లా నా అకౌంట్ ఇలా ఫ్రీజ్ చేశారు, మనకు ఒక మెసేజ్ వస్తుంది యాక్చువల్గా, ఇంకో పలానా ట్రాన్సాక్షన్ వల్ల మీ అకౌంట్ని ఇట్లా మేము ఫ్రీజ్ చేస్తున్నాం, బ్లాక్ చేస్తున్నాం అని చెప్పి ఆ బ్యాంక్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది. ఇంకోండి ఇలాంటి ట్రాన్సాక్షన్ వల్ల ఇలా జరిగింది, సో మాకు దయచేసి ఇవ్వండి అంటే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. అది తీసుకెళ్ళి మళ్ళీ సైబర్ క్రైమ్లో తీసుకొస్తే వాళ్ళు ఒక ఎన్ఓసి ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేస్తే 20 to 40 days అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మన అకౌంట్ అన్ఫ్రీజ్ అయింది. ఇది ఎంత పెద్ద ప్రాసెస్. సో బట్ వాళ్ళకి ఇనీషియల్గా వాళ్ళు అలా డిసైడ్ చేసుకుని చేసింది. బట్ April 1 దాని తర్వాత నుంచి వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఇలాగ మొత్తం బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయకూడదు, పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఫ్లాగ్ చేసి దాన్ని మాత్రమే ఫ్రీజ్ చేయాలి, లెనిన్ అనేది వర్డ్ ఉంది, సో దాన్ని మాత్రమే ఆపాలి అని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చారు. బట్ స్టిల్ అది నాకు తెలిసి అయితే ఇంకా అది అమల్లోకి రాలా, ఇంకా స్టిల్ బ్యాంక్ అకౌంటే ఫ్రీజ్ చేస్తున్నారు. ఎందుకైనా మంచిది అనుకుంటున్నారు ఏమో అనుకుంటున్నారు, కానీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నారు. అగైన్ విచ్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి, ఎందుకంటే అలా మొత్తం అలా అకౌంట్ మొత్తం హోల్డ్ చేసేస్తే ఇదవుతుంది కదా. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఫ్రాడ్కి యూజ్ చేసుకుని మిగతా డబ్బులు తరలించుకుంటారు కదా అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉన్నాయి. ఇక నేనేమంటాను అంటే ఫ్రీజ్ చేసేసిన బ్యాంక్ అకౌంట్ మొత్తం ఫ్రీజ్ చేసిన, బట్ దాన్ని అన్ఫ్రీజ్ చేయడానికి ఏదైతే ప్రాసెస్ ఉందో అది కొంచెం దాని కాంప్లెక్సిటీని తగ్గిస్తే ఈజీ అవుతుంది. కొంతమంది లాయర్స్ని ఆశ్రయించి కోర్టుకి వెళ్తున్నారు, రాదర్ దెన్ డూయింగ్ ఆల్ దిస్ 40 days చేసే కన్నా కొంతమంది లాయర్స్ దీంట్లోనే స్పెసిఫిక్గా వీటి కోసం వర్క్ చేస్తున్నారు, వెళ్ళి కోర్టుకి వెళ్తున్నారు. సో వాళ్ళు సింపుల్గా అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళకి మనం ఫీజు పే చేయాలి, అన్నీ చేయాలి. ఇందులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ మనకి లాయర్కి ఫీజు కట్టాలి, బ్యాంక్ అకౌంట్ వెనక్కి తెచ్చుకోవాలంటే మళ్ళీ మనం స్పెండ్ చేయాలి రివర్స్లో. సో ఏదైనా మనం సఫర్ అవుతాం, ఖచ్చితంగా సఫర్ అవుతాం. సో మన ప్రాసెస్ అనేది సింప్లిఫై చేసి లోకల్ బ్రాంచెస్ ద్వారా మన ఐడెంటిటీని వెరిఫై చేసి ఎలా అంటే మేము ఇదంతా నాకు ఎందుకు ఇంత అవగాహన వచ్చిందంటే రీసెంట్గా నేను ఒక కరెంట్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. సింపుల్గా అయిపోవాలి కరెంట్ అకౌంట్ క్రియేషన్ అన్నది, ఎందుకంటే నాకు ఆ బ్యాంకులో ఎప్పటి నుంచో అకౌంట్ ఉంది, మా వైఫ్కి ఇన్ఫ్యాక్ట్ ఎప్పటి నుంచి ఉంది, అయినా అవ్వలా. వాళ్ళు ఏంటి రిజెక్ట్ చేశారు. మళ్ళీ మాకు రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు కదా, సో వాళ్ళకి తెలుసు మా ట్రాన్సాక్షన్స్ ఏంటి, మేము ఎంత హోల్డ్ చేస్తాం, ఎంత ఎఫ్డీలు చేస్తాం అన్నీ తెలుసు. కాబట్టి
వాళ్ళు మనకు వెయిటేజ్ ఇస్తారు కాబట్టి సో వాళ్ళ నుంచి వాళ్ళకి ఫోన్ చేసి బ్రాంచ్ వాళ్ళకి ఫోన్ చేస్తే బ్రాంచ్ వాళ్ళు మళ్ళీ ఎవరికో మెయిల్ పెట్టి ఆ మెయిల్లో అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మాకు కరెంట్ అకౌంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఫామ్ తీసుకొని వచ్చి మళ్ళీ మా వైఫ్తో ఫోటో దిగి మా ఇంటి ఫోటో తీసుకొని మొత్తం అన్ని ప్రాపర్గా వెరిఫై చేసుకొని మళ్ళీ క్రియేట్ చేస్తే మళ్ళీ అక్కడ ఏదో మిస్ అయితే మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ ఏదో సబ్మిట్ చేస్తే మళ్ళీ అప్పుడుగా నవ్వాల. ఎందుకంటే ఇప్పుడు దీనికోసమే ఇలా అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్ని ఎట్లా పడితే అట్లా వాడుతున్నారు. ఈవెన్ సేవింగ్స్ అకౌంట్ కానీ ఏదైనా సరే వాడుతున్నారు. సో అది అటు తిరిగి బ్యాంక్ వాళ్ళకి వస్తుంది కాబట్టి ప్రాపర్ కేవైసీ చేయాలి అది ఇది అని చెప్పి చేసుకుంటున్నారు ఈ ప్రాసెస్ అంతా. ఒకసారి అలానే అన్ఫ్రీజ్ చేయడానికి కూడా ఇలాంటి సంథింగ్ సిమిలర్ ప్రాసెస్ పెట్టి సో అంటే లోకల్ బ్రాంచెస్కి అట్లీస్ట్ కస్టమర్స్ తెలుస్తారు వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారో తెలుస్తారు అన్నీ తెలుస్తారు కాబట్టి వాళ్ళ అకౌంట్ హోల్డ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏం ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి మనీ వస్తున్నాయి అన్నది వాళ్ళు ఈజీగా స్క్రూటినీ చేయగలుగుతారు. కాబట్టి ఆ అన్ఫ్రీజ్ అన్నది చాలా ఈజీగా వితౌట్ మన నుంచి ₹1 స్పెండ్ చేయకుండా జరిగితే చాలా బాగుంటుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు రాయుడు గారి ట్రాన్సాక్షన్ 1400 1500 ఎంతో, సో తనకి పెద్ద మ్యాటర్ కాదు. సపోజ్ వాడు వెళ్ళి ఎక్కడో ఈ కెమెరా షాపుల్లో ఎక్కడో ఒక 2 లక్షల కెమెరా కొన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 2 లక్షల ఈవెన్ అకౌంట్ మొత్తం ఫ్రీజ్ కాదు, ఆ 2 లక్షల ట్రాన్సాక్షన్ మొత్తం ఫ్రీజ్ చేసినా ఆ బిజినెస్ పర్సన్కి ఆ 2 లక్షల నష్టం అంటే ఎంత కష్టం, అది కూడా ప్రాబ్లమే కదా. కాకపోతే ఇదేంటి చాలా తక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం. అందుకోసం చెప్పి దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు. బట్ వాడికి మాత్రమే తెలుసు ఆ కష్టం ఏంటన్నది. సో ఇలాగా అటు సైడ్ మోసాలు జరగకుండా పోలీసులు చేసుకునే స్టెప్స్ బాగున్నాయి. బట్ ఇటు సైడ్ మనం సఫర్ అవుతున్నది కూడా ఇలాగే ఉంది. నాకు తెలిసిన మా ఫ్రెండ్ది అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అనమాట. సో పడ్డ కష్టం అంతా ఇంత కాదు. సో బట్ దాంట్లో చాలా ఎక్కువ అమౌంట్ ఉంది, అది బాధ. వాడికి వేరే బ్యాంక్ అకౌంట్స్ కూడా లేవు. ఇలా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్ ఉంది. లేదా లాయర్ని పెట్టుకోవటం, లేదంటే ఇట్లా ఇండివిజువల్ చేయటం. గోయింగ్ ఫార్వర్డ్ ఆర్బీఐ కానీ బ్యాంక్స్ కానీ పోలీసులు కానీ ఆలోచించుకొని దీన్ని ఎట్లా సింప్లిఫై చేయాలి అంటే ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళకి సింపుల్గా అన్ఫ్రీజ్ అయ్యేలాగా కొంచెం చెక్ లిస్ట్ పెట్టుకొని ఈ చెక్ లిస్ట్ మొత్తం ఈ కస్టమర్ సైడ్ 100కి 100 పాయింట్స్కి వస్తున్నాయంటే వాడి అకౌంట్ ఈజీగా అన్ఫ్రీజ్ చేసేలా ఉంటే కొందరికైనా అట్లీస్ట్ న్యాయం జరిగిద్ది, త్వరితగతిన జరిగిద్ది. మనీ మొత్తం పెట్టుకొని ఫ్రీజ్ అయిపోతే వాడు ఎలా చేయాలి? వాడు 40 రోజులు 50 రోజులు అకౌంట్ లేకుండా ఉండాలంటే వాడు అల్లలాడిపోతాడు కదా. ఆలోచించాలి. ఇది ఇలాంటి విషయాలు బయటికి రావు జనరల్గా. మీడియాకి వచ్చి గోల్ చేసే అంత సిచ్యువేషన్ ఉండట్లేదు, ఎందుకంటే బాధితులు తక్కువ మంది ఉంటున్నారు. అదే ప్రాబ్లం. కొంచెం దీన్ని ఎక్కువ హైలైట్ చేయాలి. సో ఎందుకు నేను ఈ వీడియో మిమ్మల్ని షేర్ చేయమన్నాను ఏంటంటే ఒకటి అవగాహన, అవేర్నెస్ అన్నది ఒకటి. 2 అంటే ఇలా జరుగుతుంది అని చెప్పి, రెండోది ఏంటంటే మనం వీటి బారిన పడకుండా ఎలా ఉండాలి అన్నది కూడా ఇంకొక నెక్స్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్, సో మీరు ఎప్పుడైనా సైబర్ క్రైమ్కి గురైతే విసి సజ్జనర్ గారు చెప్పింది ఏంటంటే ఎట్లా అయితే హార్ట్ లంగ్ వీటిల్లో పక్షవాతం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ అని ఉంటుందో అట్లాగే సైబర్ క్రైమ్ దాంట్లో కూడా గోల్డెన్ అవర్ అని ఉంటుంది. మీరు 1930కి కాల్ చేస్తే ఇమీడియట్గా విత్ అవర్ లోపల కాల్ చేస్తే వాళ్ళు బ్యాంక్స్తో మాట్లాడి ఆ ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మీలా సైబర్ క్రైమ్కి గురయ్యాము అని మీకు అనిపిస్తే వెంటనే 1930కి కాల్ చేయండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎవ్వడికి ఊరికిన డబ్బులు ఇవ్వడు. మీరు పలానా దాంట్లో పెట్టుబడి పెడితే మీకు ₹100కి ₹1000 వస్తుంది, ₹100కి 500 వస్తుంది, ₹100కి 200 వస్తాయని చెప్తే ఈజీగా అంటే ఇవి జరుగుతూనే ఉన్నాయి. నాకు ఎక్కడ ఆశ్చర్యం వచ్చిందంటే మోసపోయే వాళ్ళు మోసపోతానే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటాం, ప్రతిరోజు వీటి న్యూస్లో చూస్తూ ఉంటాం. చిట్ ఫండ్ అని, ఇన్వెస్ట్మెంట్ అని ఆఫ్లైన్లోనూ మోసపోతున్నాం, ఆన్లైన్లోనూ మోసపోతున్నాం. మనందరం మోసపోవడానికే పుట్టామా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అంత ఈజీగా ఎలా మోసపోతాం? ఇన్పుట్ అవుట్పుట్ స్కామ్స్ అని మనం సోషల్ మీడియాలో ఎన్ని ఫైట్ చేసాం. లాస్ట్ ఇయర్ అయితే ఇన్పుట్ అవుట్పుట్ స్కామ్స్ ఎన్ని ఆపాం. తర్వాత ఈ మధ్య నేను చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది, ఏ సెలబ్రిటీ కూడా ప్రమోట్ చేయట్లా. బిట్ కాయిన్స్ అని చెప్పి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మీకు డబుల్ రిటర్న్స్ వస్తాయని చెప్పి, లేదంటే కేరళ లాటరీ తగిలింది అంటే ₹40 పెట్టి ఎవరైనా లాటరీ కొనుక్కుంటే 400 కోట్లు 40 లక్షలు 50 లక్షలు తగిలి అనగానే దానికి మీరు డబ్బులు కట్టాలి అనగానే డబ్బులు కట్టుకుంటారు. ₹1,00,000 కట్టేదాకా వెళ్ళి 2 లక్షలు కట్టేదాకా అప్పుడు మేము మోసపోయాను గుర్తించి బెట్టింగ్ యాప్స్లో మనీ వస్తుందని చెప్తే ఆడి అది రాక స్టిల్ మీరు అలాంటిది ఏదో చేసి మీకు బ్యాక్కి మనీ వచ్చినా కూడా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎందుకంటే చట్టాలు ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే ఈ బెట్టింగ్ యాప్స్ వీటన్నిటిని బ్యాన్ చేసినాయి కాబట్టి మీరు ఇలాంటి వాడినా కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో నొక్కుతారు. ఒకటి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోద్ది, అది సపరేట్ విషయం. 2 మిమ్మల్ని లోపలేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా నేను ఇంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పాను. ఏంటి అంటే మనకు ఎవరైనా రోడ్డు మీద వచ్చి ఇది లైవ్గా నాకు తెలిసి జరిగిన సంఘటన అనమాట. ఎవరైనా వచ్చి బాబు నీకు ఇట్లా 20,000 క్యాష్ ఇస్తాం, ఒకసారి ఈ అకౌంట్కి మాత్రం మనీ ట్రాన్స్ఫర్ చేసి మాకు ఆన్లైన్లో కావాలి, బ్యాంక్ మిషన్ పని చేయట్లేదనో బ్యాంక్ టైం అయిపోయిందని చెప్తే ఆ క్యాష్ తీసుకొని డైరెక్ట్గా మనీ మాత్రం మీ దాంట్లో నుంచి పంపించండి.
వచ్చడిన వాళ్ళు ఎంత ముసలోళ్ళైనా ఎంత ఇదిలో ఉన్నా సరే అలాంటిది మాత్రం చేయబాకండి. చేస్తే మీరు ఇరుక్కునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకటి, మీకు వచ్చిన నోట్లు కరెక్టా రాంగ్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియదు. రెండు, మీరు ఏ అకౌంట్కి పంపిస్తున్నారు, ఆ అకౌంట్ ఎలాంటి స్కామ్స్తో రిలేట్ అయ్యి ఉందన్న విషయం కూడా మీకు తెలియదు. సో దానివల్ల మీరు దానికి ట్రాన్సాక్షన్ చేస్తే పోలీసులు కానీ, బ్యాంక్ కానీ, లేదంటే కొన్ని ఆటోమేటిక్ సిస్టమ్స్ కానీ మీ అకౌంట్ని కూడా ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించిన అకౌంట్ అనుకొని వాటిని కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, అలానే మీ పేరు మీద ఎవరైనా వచ్చి ఇట్లాగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటాం, ఇలా ఫండ్ రైజ్ చేస్తున్నామనో, లేదంటే ఎన్జిఓకనో, లేదంటే ట్రస్ట్కనో, లేదంటే మాకేదో చిన్న పనులు ఉన్నాయి, మీకు ఇట్లా 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం, రోజుకి 500 ఇస్తాం అని చెప్పి స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే అడిగితే ఖచ్చితంగా వాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు బాధితులాగా పోలీసులు మిమ్మల్ని ట్రీట్ చేయట్లా, మిమ్మల్ని మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ అని చెప్పి మీకు తెలిసి ఇది జరిగింది కాబట్టి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేస్తారు. నువ్వెందుకు ఇచ్చో అంటే ఇది ఒక క్రైమ్ కింద రిజిస్టర్ చేస్తున్నారు. నువ్వేదో తెలియక మోసపోయావు అని చెప్పి నేను పక్కన పెట్టట్లేదు. ఎందుకంటే మేజర్ ఈ నెట్వర్క్, ఎంటైర్ నెట్వర్క్లో మీ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు అకౌంట్స్ ఇవ్వటం వల్ల ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. మీరు అకౌంట్స్ ఇవ్వటం వల్ల ఈ స్ట్రక్చర్ అనేది కాంప్లెక్స్గా మారిపోయింది. మనీ ట్రేసింగ్ అన్నది సింపుల్గా జరగట్లేదు వాళ్ళకి. సో అందుకోసం అని చెప్పి మిమ్మల్ని కూడా బాధితులు తెలియక మోసపోయిన పక్కన పెట్టట్లేదు, మీ మీద కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటారు. అలాగే అకౌంట్ సప్లయర్స్, ఏజెంట్స్గా ఎవరైతే ఈ నెట్వర్క్లో వెళ్తున్నారో ఎప్పటికప్పుడు ఇలాంటి తప్పులు ఖచ్చితంగా బయటపడతాయి. మీరు దొరుకుతారు, మిమ్మల్ని లోపలేస్తారు. ఈజీ మనీ కోసం మీరు ఆరాటపడి కనుక లోపలికి వెళ్తే, దాంట్లో ఆ స్కామ్లోకి కనుక వెళ్తే ఎక్కడో చోట ఖచ్చితంగా దొరకటమే కానీ బయటికి రావటం అంటూ ఉండదు. సో ఇది ఆపరేషన్ ఆక్టోపస్. అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ అవుతున్నాయి, వాటిని అన్ఫ్రీజ్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత అంటే April 1 తర్వాత నుంచి ఆటోమేటిక్గా అలా చేయకూడదు అని చెప్పినా కూడా అవుతున్నాయి నాకు తెలిసి అయితే మాత్రం. సో ఎవరైనా మీలో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి, సరేనా? సో దాంతోపాటు వీడియోని లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించింది, ఏంటి, మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకోండి, మీకు ఉపయోగపడింది అనుకున్నా సరే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఛానల్కి వాల్యూ అనేది ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎప్పుడు చెప్తా ఉంటా, పద్దాకా చెప్పి చెప్పించకూడదు అని చెప్పి తిట్టుకోకండి. అంటే ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ చూస్తేనే మనకి ఎలాంటి కాంటెంట్ చెప్తున్నామో తెలుస్తుంది. సో అందుకోసం చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో నేను అడగలేను, కొన్ని వీడియోస్ అడిగితే ఎలా ఉంటుందంటే ఏదో సబ్స్క్రైబర్స్ కోసం చేసినట్టు ఉంటుంది. సో కొన్ని విషయాలు నేను అక్కడేమో వాటికి రీచ్ వెళ్ళినా కూడా నేను అడగకపోవటం వల్ల జరగదు. ఇలాంటి వీడియోలు రీచ్ తక్కువ వెళ్తే నాకు తెలిసి 10-15 వేలకు మించి వెళ్ళవు జనరల్గా. ఎందుకంటే ఇది పెద్ద ఇది కాదు కాబట్టి, అంటే ఇంట్రెస్టింగ్గా ఉండవు కాబట్టి వెళ్ళవు. సో వెళ్ళిన వరకైనా సరే చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ రేపు ఇంకొక ఏదైనా అవేర్నెస్ వీడియో కానీ, స్కామ్స్ కానీ ఏదైనా ఉంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.